అందరికీ నమస్కారం అన్న. నిన్న జరిగిన కాశ్మీర్ దాడి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దానిపైన ఈరోజు సాయంత్రం ఆల్ పార్టీ మీటింగ్ ఉంది. మన భావాలు వేరు కావచ్చు, మన పార్టీ సిద్ధాంతం వేరు కావచ్చు, కానీ దేశానికి ఆపద వస్తే అందరం ఒకటేనని చాటుదాం. ఈ ప్రపంచానికి మన దేశంలో ఉన్న ఐక్యతను చాటుదాం. మన దేశాన్ని చూసి మళ్ళీ పాకిస్తానోడు మన దగ్గర అడుగు పెట్టాలంటే వనకాల. దయచేసి అన్ని పార్టీల వాళ్ళు, ఆల్ పార్టీ, రాహుల్ గాంధీ గారు మీరు ప్రతిపక్ష నేత, ఆల్ పార్టీ మీటింగ్కు మీరు పక్కా హాజరు కావాలా. రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న పార్టీలు మీకు ఆహ్వానం వచ్చిన ప్రతి ఒక్క పార్టీ మోడీ గారిని సపోర్ట్ చేయండి. వాళ్ళు పెట్టే ఆల్ పార్టీ మీటింగ్కి వెళ్ళండి, మీ సలహాలు సూచనలు ఇవ్వండి. మనం ఆల్ పార్టీ మీటింగ్కు పాల్గొనకపోతే బయట ప్రచారం జరుగుతుంది, ఆ పార్టీ రాలేదు, ఈ పార్టీ రాలేదట, వాళ్ళకే ఐక్యత లేదంటారు. ఎలాగన్నా చేసి అందరూ ఆల్ పార్టీ మీటింగ్కి అటెండ్ కాండి. మీ సలహాలు సూచనలు నరేంద్ర మోడీ గారికి ఇవ్వండి. నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి మన ఐక్యతను చాటండి. పార్టీ ప్రకారం మన భావాలు వేరు కావచ్చు, కానీ దేశానికి ఆపదాస్తే మనమంతా ఒకటేనని ప్రపంచానికి చాటుదాం. ఆల్ పార్టీ మీటింగ్కి పాల్గొనని రాజకీయ నాయకులు, వాళ్ళ రాజకీయ పార్టీలను ఎక్కడన్నా సరే ప్రజలలో తిరగనీయం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. మన భావాలు వేరైనా పర్లా, ఈ విషయంలో మాత్రము నరేంద్ర మోడీ గారికి అయితే సపోర్ట్ ఇవ్వండి. ఏ పార్టీ అయినా సరే, ప్రతి ఒక్క పార్టీ అధినేతలు కానీ మీ తరపున ఎవరో ఒకరు మీ సలహాలు ఆల్ పార్టీ మీటింగ్కి వెళ్ళాలా. లేదు మేము ఆల్ పార్టీ మీటింగ్కి వెళ్ళాము అలా అని అంటారా, నెక్స్ట్ జరిగే ఎలక్షన్లలో చూడండి, మీకు ప్రజాక్షేత్రంలో ఎలాంటి తీర్పు వస్తుందో చూడండి. తిరగనీయం ప్రజాక్షేత్రంలో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. జై జవాన్, జై కిసాన్.